ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి ఇస్తారు? టీఆర్ఎస్ కేసు ఎందుకని? కేసీఆర్ మంచి పనులు చేసినాడు కదా అందుకే. కాంగ్రెస్ ఏం చేస్తలేదన్న. కాంగ్రెస్ చూస్తూనే ఉన్నాం కదా, ప్రపంచం మొత్తం రచ్చరస అవుతుంది. మీరే కదా మార్పు కావాలని చేశారు కదా. మార్పు చేసిన వానికి మేమైతే టీఆర్ఎస్ చేసిన నేను యాక్చువల్గా. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎట్లుంది కాంగ్రెస్ పడుకున్నా మొత్తం రైతులకు ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ప్లస్ ఫ్రీ బస్సు వ్యక్తులు కానీ ఆటోలో కూడా ఇబ్బంది. ఆటో నడిపే మనకి అది ఆటో నాదే యాక్చువల్గా, అది సబ్బులు అమ్ముకుంటున్నాం. ఆటో మొత్తం తీసేసి ఇప్పుడు సబ్బులు అమ్ముకుంటున్నాం. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అంతా టాటా బాయ్ బాయ్. ఎంతో నా కేసీఆర్, అప్పటికైనా కేసీఆర్ ఫ్యాన్స్ మేమంతా. ఏం కావాలనుకుంటున్నాను ఎంపీ ఎలక్షన్ ఏం లేదు, సామాన్య పౌరునికి బతికేది మార్గం చూపిస్తే సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు కూడా ధైర్యంగా, నేను చెప్పే ధైర్యంగా ఉండుంటే నా ఇంకా కేసీఆర్ ఉన్నాడు రాబాయి ఏది ఉన్నా చూసుకుంటే అంటుండే. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు పెట్టుకొని చెప్పాలంటే నవ్వుతున్నారు, నవ్వుతున్నారు. వెనక లేదు, అప్పుడు రైతు ఉన్నప్పుడు ధైర్యం ఉంటుండే. వెనక రైతు అని చెప్పడానికి కూడా గౌరవం ఉంటుండే. ఇప్పుడు అంత లేదు. ఏమున్నాయి ఇప్పుడు 90 రోజుల్లో అది ఏది రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రూపాయలు తీసుకుంటామన్నాడు, అది క్యాన్సల్ అయ్యింది. రైతు బీమా వాళ్ళు లేదు. ఏది ఏ పనులు కూడా ఫ్రీ బస్సు తప్ప ఏది పని చేయలేదు. ఆటోలకి 10,000 అన్నాడు, 15,000 అన్నాడు, ఏం లేదు. ఆటోలకు లేదు, ఏం లేదు. నీ ప్యాసింజర్లే కూడా ఆటోలు తిరుగుతున్నాయి, ఒక్క ఆటో లేదు. పాపం వాళ్ళు ఎంత కష్టపడి మొత్తం నాశనం చేసినారు. నైట్ 12 నుంచి మార్నింగ్ 4 దాకా బస్సు కూడా బంద్ చేసి ఆటోలకే పర్మిషన్ ఇస్తానన్నారు. ఆటోలకి ఇచ్చినా ఈ మొత్తం జీరో చేసి పారించాడు. మొత్తం ఏ దానికి ఉపయోగం లేదు. ఏదున్నా వాళ్ళకి 10 రూపాయలు ఏదో అబద్ధం చెప్పి వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నారు తప్ప ఏమి వర్కౌట్ లేదు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు మంచిగా గట్టిగా. కానీ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇసే వేయించాలి. ఇక అయిపోయింది. ఇక కథ వచ్చిన భూముల ధర కూడా మొత్తం పడిపోయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధర ఉన్నాడు, అది కూడా ఇప్పుడు ఇక మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం లాక్కున్నారు. వస్తావా రావాలి, లేకుంటే నీ ఆస్తి మొత్తం తగ్గ పెడతాం. అదే వార్నింగ్లు ఇస్తున్నారు. పాపం వీళ్ళంతా భయపడి వాళ్ళకి చేరిపోయినాం. మళ్ళా ఎంపీ ఎలక్షన్లు బీఆర్ఎస్ రావాలని మాది కేసీఆర్ ఫ్యాన్స్, కేటీఆర్ అన్న ఫ్యాన్స్ మాది.